ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను తీర్పు చెప్తా. అమ్మా నువ్వు చెప్పకూడదమ్మా, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళే చెప్పాలి. తీర్పు ఆయనదే. ఆయన కుర్చీకి కొత్త కదా, చెప్పడానికి భయపడుతున్నారు. అందుకే నేను చెప్తానంటున్నాను. చెప్పరేంటండి? అవునవును, తీర్పు నాదే, కానీ నా భార్య చెప్తుంది. చెప్పండి. చెప్పండి, తీర్పు చెప్పండి. దీనికి ఒకటే న్యాయం. అబ్బు, ఇదిగో సుబ్బారావు, వెంకట్రావు గారి సైకిల్ పాడైపోయింది. నువ్వు ఆ సైకిల్ రిపేర్ చేయించి తెచ్చి ఆయనకి ఇచ్చేసి. అబ్బా, భలే తీర్పు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. అద్ది తెక్క కుదిరింది. మరి నా పెళ్ళం పరిస్థితి? చెప్తున్నాను కదా, అన్నింటికి కంగారు. ఓ, కంగారు పడిపోతాడు. చెప్పండి మీరు. వెంకట్రావు గారు, అమ్మా చెప్పండి. మీరు అతని భార్యని తీసుకెళ్లి కడుపుని సెట్ చేసి తిరిగి తెచ్చి ఇచ్చేయండి. ఆ? సరేనమ్మా, నీ తీర్పు. ఏదో కష్టమో నష్టమో ఏదో కింద మీద పడి ఆ కడుపుని ఏదో చేసి తీసుకొచ్చేతాను. నా సైకిల్ మాత్రం కొత్త సైకిల్ చేసి తీసుకురామనండి. అదేం తీర్పమ్మా? ఈ పార్వతి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. కాదు, 1000 సార్లు చెప్పినట్టే. అబ్బో, అప్డేటెడ్ అన్నమాట. నా మాటే శాసనం. నువ్వు ఆ సైకిల్ రిపేర్ చేసి తెచ్చి ఆయనకిచ్చే. మీరు అతని భార్యని తీసుకుని వెళ్ళి కడుపుని సెట్ చేసి తిరిగి తెచ్చిచ్చేయండి. అమ్మ చెల్లెమ్మ, ఏంటమ్మా నువ్వు ఇచ్చిన తీర్పు? అలా చేస్తే నా పద్మ నన్ను చంపేస్తుంది. నేను చేయలేను. బామర్ది నువ్వైనా. బామర్ది జంపు, నేను కూడా జంప్. అమ్మా, ఒక భార్యకి ఇంకో మొగుడిని కడుపు చేయమంటావా? ఇలాంటి వాళ్ళకి పెత్తనం ఇస్తే ఊరంతా వల్లకాడైపోతుంది. అసలు ఇలాంటి దిక్కుమాలిన తీర్పు ఇస్తావా? ఆద్యా, 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 రాబోయే ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పావా? అది పెద్దనాన్న. నాకు సమాధానం కావాలాద్యా. అవును పెద్దనాన్న, చెప్పాను. దొరికావే ఆద్య. పెద్దనాన్న ముందు ఎలా ఇరికిస్తానో చూడు. ఎందుకు చెప్పావు? నేను చెప్పానా నీకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని? నీకు చెప్పానా? అది అలా అడగండి పెద్దనాన్న. చేతో తెలిసి తెలియక మాట్లాడింది. మీరు కూర్చోండి, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడకు జానకి. మాట్లాడాద్యా, ఎందుకు చెప్పేవాలా? అది పెద్దనాన్న, మీకు చెప్పకుండా మీ గురించి అక్కడొక నిర్ణయం తీసుకొని మీరు పోటీ చేస్తారని చెప్పడం నా తప్పే పెద్దనాన్న. తప్పా? తప్పున్నారా? నేను మాట్లాడుతున్నాను కదా చారు. పెద్దనాన్న, నిత్యం పూజలు అందుకునే దేవాలయాన్ని మూయించేసి దాని వెనక ఏం జరుగుతుందో కూడా మీకు తెలియకుండా దోపిడీ చేస్తున్నారు.
ఈ ఊరిని దేవాలయాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. మళ్ళీ వచ్చి మాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. ఆద్య శ్రీను, నన్ను చెప్పనివ్వు. పెదనాన్నని నమ్ముకున్న ఊరు వల్లకాడవుతుంది. ఈ ఊరు ప్రమాదంలో పడుతుంది. పెదనాన్న, ఆ గుడి మోయించడంలో భాగంగా ఎంతమంది చనిపోయారు? దానికి కారణం ఎవరు? ఆ ఎమ్మెల్యే కాదా? ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? తను పదవిలో ఉండబట్టే కదా ఇదంతా చేస్తున్నాడు. అదే మీరు అధికారంలోకి వస్తే అలాంటి వాళ్ళ ఆటలు కట్టిస్తారు. ఈ ఊరిని, ఆ గుడిని కాపాడిన వారు అవుతారు. ఈ నియోజకవర్గమే బాగుపడుతుంది. నాకిప్పుడు మన ఊరు ముఖ్యమమ్మా. నియోజకవర్గాన్ని కాపాడడం కోసం రాజకీయ రంగు పులుముకోలేను. వాడెంత దుర్మార్గుడో తెలిసి కూడా రేపు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తే అధర్మమే గెలుస్తుంది. ఒక దుర్మార్గుడి వల్ల ఒక నియోజకవర్గం నాశనం కాకూడదు పెదనాన్న. వాడి అధికారాన్ని మిస్యూజ్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్నాడు. మీ సపోర్ట్తో, మీ అండదండలతో ఎలక్షన్స్ లో గెలిచి రామాని చంపాలని చూస్తున్నాడు పెదనాన్న. ఇప్పుడు మీరు ఎదురు నిలబడకపోతే రేపు మళ్ళీ వాడే గెలిస్తే ఈ ఊరిని ఎవరు కాపాడుతారు? ఆ గుడిని ఎవరు కాపాడుతారు? మన రామాని ఎవరు కాపాడుతారు? అవునండి, ఆచి చెప్పేది నిజమే. మీరు కనబడితే వంగొంగి దండాలు పెడతాడు అతను. అలాంటిది మన కూతురని తెలిసినా కూడా రామాని చంపాలని చూశాడంటే ఎంత దుర్మార్గం. అవును మామయ్య, ఆ రోజు గుడిలో అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేశాడు. వాడసలు నాయకుడేనా? ప్రాణాలు తీసేవాళ్ళు నాయకులు ఎలా అవుతారు? జనాలకి న్యాయం చేసేవాడు, జనాల ప్రాణాలు కాపాడేవాడు కదా నాయకుడు. ఆది చేసింది కరెక్టే మామయ్య. అన్నయ్యకి ఆ మాత్రం తెలీదారా? అన్నయ్య మనసులో ఏముందో ఏంటో. ఇది వెళ్ళి అన్నయ్య ఎలక్షన్స్ లో నిలబడుతున్నాడని చెప్పేయడమేనా? అదేదో ముందు అన్నయ్యతో మాట్లాడాలి కదా. ఏదైనా మా అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఆ మాట ఇవ్వడం తప్పేనే. నువ్వు చేసింది తప్పే. ఆజీ జనానికి ఏదో మేలు జరుగుతుందని ఆశపడుతుంది. నువ్వు అడ్డుపడక పద్మ. నేనైతే అలా చేసుండేదాన్నే కాదు. నా మనవరాలెప్పుడూ మంచి పనులే చేస్తుంది. పెదనాన్న, అక్కడ ప్రభా సాయంతో ఆ ఎమ్మెల్యే జనాలని పొల్యూట్ చేసి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం ఆపాలి.